వెండి అనేది ప్రతిదీ ఒక షోరూమ్ ఎక్కడ మనం చూడదు. బంగారం షాప్లోనే ఒక పక్కన ఒక కౌంటర్ అనేది సిల్వర్ జ్యువెలరీ చూస్తుంటాం. కానీ అక్కడికి వెళ్ళడం మనకి ఏమవుతుందంటే చాలా తక్కువ అమౌంట్లో గోల్డ్లో మీకు ఒక హారాలు చూపించినట్టు 100 హారాలు చూపిస్తారు. అదే నేను పట్టీలు చూపించానంటే 10-15 నుంచి మీకు పట్టీలు అనేది చూపించేటువంటి పరిస్థితి లేదు జనరల్గా. సో ఆ సిచ్యువేషన్ నుంచి లేడీస్ అందరికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని వచ్చిందే మా ఏఎస్ సిల్వర్స్ అండి. సో ఇక్కడ మనం పట్టీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి పట్టీ మోడల్ ఉంటే సైజ్ నచ్చదు, సైజ్ సరిపోతే మోడల్ నచ్చదన్న సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే 4 షాపులు తిరగలేక ఏదంటే అక్కడ కాంప్రమైజ్ అయ్యి మనం తీసుకోవడం జరుగుతుంది. సో అలా కాకుండా మా షోరూమ్ ఏంటంటే ప్రత్యేకించి పట్టీలకే షోరూమ్ పెట్టడం వల్ల పుట్టినటువంటి పాప నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల సైజులు, అంటే ఇటు ఫ్యాన్సీగా ఉండేటువంటి లైట్ వెయిట్ మనకి 5 గ్రాముల నుంచి పట్టీ అనేది మా దగ్గర స్టార్ట్ అవుతుంది. 5 గ్రాముల నుంచి 1/2 కేజీ, 3/4 కేజీ పట్టీల వరకు కూడా, కేజీ పట్టీల వరకు కూడా మేము ఆర్డర్ మీద చేసి కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ డిస్ప్లేలో చూస్తే ఇక్కడ ఉన్న 1/2 కేజీ పట్టీలు అండి 500 గ్రామ్స్ ఉంటాయండి పట్టీ, అవి కూడా చేయించుకుంటారు. సో మీరు ఇక్కడ లైట్ వెయిట్ పట్టీలండి 10 గ్రామ్స్ అలా ఉంటాయి పట్టీ. అంటే మనకి ఈస్ట్ వెయిట్ నుంచి మ్యాక్సిమం వెయిట్ వరకు కూడా మా దగ్గర పట్టీలు అనేవి చాలా వందలాది మోడల్స్, 1-2 కాదండి. మీరు ఒక నాకు 9 సైజ్లో పట్టీ కావాలి, గట్టి చేతిలో కావాలి, లేదంటే లూజ్ మోడల్లో కావాలి, లేదంటే ఫ్యాన్సీ మోడల్లో కావాలంటే మేము వందలాది మోడల్స్లో మేము మీకు చూపించడానికి మా దగ్గర స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో కాళ్ళకి మనం పట్టీలు పెట్టుకున్న తర్వాత మనం చూసుకునేది ఏంటి అంటే చుట్లు. కాళ్ళకి అందాన్ని ఇచ్చేది పట్టీలతో పాటు దానికి తగ్గ చుట్లు కూడా ఉంటేనే మన కాళ్ళకి అందం కలుగుతుంది. సో ఈ చుట్లు అనేవి మనకి ఓల్డ్ ఫ్యాషన్ ప్రకారం మనకి చుట్లు, తర్వాత మెట్టలు, పిల్లలు ఉంటాయి, అవి రెగ్యులర్. వాటితో పాటు ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు లేటెస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయిపోయి ఏంటంటే లేటెస్ట్ ట్రెండీగా కావాలి, లేదంటే సన్నంగా కావాలి, రింగ్ మోడల్ జస్ట్ రింగ్ వచ్చేది స్టోన్ రావాలి, అలాంటివి మా దగ్గర వందలాది మోడల్స్ అనేవి చుట్టూలో కూడా ఉన్నాయండి. అదే ట్రెడిషనల్ చుట్టూలో కూడా మా దగ్గర మోడల్స్ ఉన్నాయి. ప్లెయిన్ మోడల్స్ ఉంటాయి, చెక్కుడు మోడల్స్ ఉంటాయి, ముగ్గులు వస్తాయి, ఎనామిల్ వస్తుంది. రెగ్యులర్ మన ట్రెడిషనల్ వేర్ ఉంటే ట్రెడిషనల్తో పాటు కలిపి ట్రెండింగ్ ఉంటాయి. పూర్తిగా ట్రెండింగ్ కూడా మన దగ్గర చుట్టూ కూడా వందలాది మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒకటే షోరూమ్ కాదండి, మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి రాజమండ్రి దేవీ చౌక్లో ఉందండి, సెకండ్ బ్రాంచ్ టెంపుల్ స్ట్రీట్ కాకినాడ, అలాగే థర్డ్ బ్రాంచ్ వచ్చేసి ఆర్ఆర్పేట్ ఏలూరు. 3 స్టోర్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే ఐటమ్స్ చెప్తున్నానో వందలాది మోడల్స్ అన్నది ఒక షోరూమ్ గురించి చెప్తాను. మీరు వచ్చి నాకు ఆ షోరూంలో నాకు ఇంకా కావాలనే మోడల్స్ అంటే నేను మీకు 3 స్టోర్స్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా స్టాఫ్కి చూపించడం జరుగుతుంది. మీరు ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నా మీకు 1 or 2 అవర్స్లో మీకు ఐటమ్ అనేది డెలివరీ చేస్తాను. అది కాకినాడ నుంచి అయినా, ఏలూరు నుంచి అయినా, రాజమండ్రి నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా కూడా మీకు ప్రోడక్ట్ ఇవ్వడానికి మా దగ్గర అవైలబిలిటీ ఉందండి. సో మీరు ఒక్కసారిగా ఏఎస్ సిల్వర్స్లోకి వస్తే ఐటమ్ తీసుకోకుండా బయటకైతే వెళ్ళదు. అదైతే కస్టమర్ చెప్తున్నాను, అంత ఎక్కువ ప్రొడక్ట్ అనేది మేము మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో పట్టితో పాటు నెక్స్ట్ మన ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి అండి, పూజకు సంబంధించినటువంటి ఐటమ్స్. సో పూజకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వెండి ఐటమ్ కూడా మన దగ్గర లభిస్తుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ అన్నప్రాసం కావాల్సినటువంటి గిన్నెలు కానివ్వండి, గ్లాసులు, స్పూన్, అలాగే పాల బాటిల్స్, పాల గ్లాసులు, తర్వాత మిల్క్ బాటిల్స్ కూడా పిల్లలకి ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో నాకు సిల్వర్ మిల్క్ బాటిల్స్ కూడా ఉంటాయండి. సిల్వర్ సిప్పర్లు కూడా ఉంటాయి, సిల్వర్ గ్లాస్, హ్యాండిల్ గ్లాస్, పిక్కీ బోస్ గ్లాసులు కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి సంబంధించినవి బేబీ సెట్స్ మొత్తం ఉంటాయి. వాళ్ళకి లంచ్ బాక్స్ కానివ్వండి, వాటర్ బాటిల్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మనకి పూజకు కావాల్సినటువంటి ప్రతి ఐటమ్, ప్రసాదం ప్లేట్ కానివ్వండి, కుందులు, తర్వాత కుద్దర్లు, పంచపాత్ర, ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. అదే కాకుండా మీకు ఆర్డర్ మీద కూడా ఏ ఐటమ్ అన్నా తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇది కన్సెప్ట్ కావాలి, ఈ డిజైన్లో కావాలి, ఈ
సీజన్ కావాలి, కమలం కావాలి, పద్మం కావాలి, ఏ రకంగా కూడా మేము ఆర్టికల్స్ అనేవి మీకు కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. విత్ ఇన్ టైమ్ ఆఫ్ 10 to 15 days, 10-15 రోజుల్లో మీరు ఏ ఐటమ్ అయినా కూడా మీకు ఆర్డర్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో అలాగే ఐటమ్స్ అయిన తర్వాత ప్రెసెంట్ మనకి కావాల్సినటువంటి ఐటమ్ ఏంటి అంటే జ్యువెలరీ. సో జ్యువెలరీస్ దగ్గరికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మనకి సిల్వర్ రేట్స్ కానీ గోల్డ్ రేట్స్ కానీ చాలా ఆకాశాన్ని అందుతున్నాయి. రోజు రోజుగా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. సో ఇలాంటి టైంలో గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవడం అన్నది చాలా చాలా కష్టమైన పని అయిపోయిందంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ అవ్వనివ్వండి, ఒక మిడిల్ క్లాస్ అవ్వనివ్వండి, ఒక ఫ్యామిలీకి గోల్డ్ నెక్లెస్ కానీ హారం కానీ చేయించుకోవాలంటే చాలా బర్డన్ ఈ రోజుల్లో. సో ఈ గోల్డ్ మనం రీప్లేస్ చేయడానికి మనకి ఇంట్రడ్యూస్ చేసింది సిల్వర్ జ్యువెలరీ అండి. సిల్వర్ జ్యువెలరీలో ప్యూరిటీ వచ్చేసి 92.5 జ్యువెలరీ ఉంటుందండి. ఇప్పుడు మనకి బంగారంలో 916 హాల్ మార్క్ ఉంటుంది కదండి. మనం గోల్డ్ కొన్నప్పుడు అది ప్యూరిటీ ఏంటంటే మంచిదా కాదా అంటే మనకి గవర్నమెంట్ స్టాంపింగ్ ఇచ్చింది 916 హాల్ మార్క్. సిల్వర్ లో కూడా అదే హాల్ మార్క్ ఉంటుందండి, అది 92.5 హాల్ మార్క్. సో ఇప్పుడు ఈ మేడం వేసుకున్నటువంటి జ్యువెలరీ అంతా కూడా మీకు సిల్వర్ జ్యువెలరీ అండి. సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్, ఇదంతా కూడా 92.5 స్టెర్లింగ్ సిల్వర్. సో మీరు ఐటమ్ చూసినట్టయితే కూడా ఎక్కడ కూడా అది మీరు ఒక సిల్వర్ అమౌంట్ వేస్తే వేరే ఐటమ్ అనేది మీరు ఐడెంటిఫై చేయలేదు. చూడగానే మీరు గోల్డ్ అనే అనుకుంటారు. మనం చెప్తే కానీ తెలియదు అది సిల్వర్ జ్యువెలరీ అని. సో ఎగ్జాక్ట్ ఫినిషింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ప్రతిదీ కూడా నక్షి మోడల్లో డీటెయిల్డ్గా ఉంటుంది వర్క్ అనేది. ఈ జ్యువెలరీ వచ్చేసి మీకు సిల్వర్ జ్యువెలరీ కూడా గోల్డ్ వర్కర్స్ తయారు చేసే ఫినిషింగ్ కానివ్వండి, వర్క్ కానీ యూజ్ చేసే స్టోన్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీలో ఎటువంటి స్టోన్స్ అయితే యూజ్ చేస్తారో, ఎటువంటి ఎనాపిల్స్ అయితే యూజ్ చేస్తారో సేమ్ అవే ఈ ప్రోడక్ట్ లో సిల్వర్ జ్యువెలరీలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఈ వర్క్ అంతా కూడా గోల్డ్ వర్క్ అని తయారు చేస్తారో మనకి ఫినిషింగ్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీ ఎలాంటి ఫినిషింగ్ అయితే ఉంటుందో సిల్వర్ జ్యువెలరీ కూడా సేమ్ అదే ఫినిషింగ్ ఉంటుందండి. సో మనకి ఇది గోల్డ్ లో వస్తుందండి. మీకు ఇది స్టోన్ మోడల్ లో కావాలి అన్నా కూడా మన దగ్గర స్టోన్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందండి జ్యువెలరీ. ఇది సీజర్ స్టోన్, సరోస్కి స్టోన్ తో చేసినటువంటి జ్యువెలరీ అండి. సో సేమ్ లైక్ మీకు డైమండ్ జ్యువెలరీ, మీకు డైమండ్ జ్యువెలరీని ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుందండి. అది కూడా మనం చెప్తేనే కానీ సిల్వర్ జ్యువెలరీ అంటే ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. తర్వాత ఇది కంప్లీట్ గా హాల్ మార్క్ జ్యువెలరీ అండి. దీంట్లో ఎటువంటి మీకు ఫేక్ అనేది ఉండదు. మీకు హాల్ మార్క్ కంపల్సరీ మార్కింగ్ అనేది ఉంటుంది. 92.5 గోల్డ్ లో 916 మార్కింగ్ ఎలా అయితే ఉంటుందో సిల్వర్ లో కూడా, సిల్వర్ జ్యువెలరీలో కూడా మీకు 92.5 అనే మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనకి జ్యువెలరీలో కంప్లీట్ గా ప్రతి ఒక్క ఐటమ్ మనకి అవైలబుల్ గా ఉంటుందండి. టిక్కా దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెస్, హారం, చోకర్, వడ్డానం ప్రతిదీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. వీటితో పాటు కూడా అబ్బాయిలు వేసుకోవడానికి నార్మల్ చైన్స్ కానివ్వండి, బ్రేస్లెట్స్, రింగ్స్, ఫింగర్ రింగ్స్ ప్రతిదీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి. సో ఫింగర్ రింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఒక 150-200 నుంచి కూడా ఫింగర్ రింగ్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ప్రైసెస్ అనేవి చాలా రీజనబుల్ గా, చాలా తక్కువగా ఉంటాయి మన దగ్గర వచ్చేసి. ఎందుకు తక్కువగా ఉంటాయంటే ఇప్పుడు ఏదైతే మనం హోల్సేల్ లో మేము పర్చేస్ చేస్తామో, ఒక 10 kg సిల్వర్ మేము హోల్సేల్ ఏదైతే పర్చేస్ చేస్తామో కస్టమర్ 1 గ్రామ్ సిల్వర్ కన్నా కూడా అదే ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుందండి. సో అందుకు మా దగ్గర ప్రైసెస్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. ఓకే అండి. సో ఇదే సీజర్ స్టోన్స్ లో మేము కొట్టించుకో పట్టీలు అన్నవి మీరు ఇప్పుడు చూస్తున్న ఐటమ్ వచ్చేసి పట్టీలు. లేటెస్ట్ మోడల్ లో మీకు ఏదైతే స్టోన్ ఐటమ్ ఎంతగా జ్యువెలరీగా చూపించానో అదే స్టోన్ ఐటమ్ 9.5 సిల్వర్ తో చేసినటువంటి పట్టీలు.
సో మన దగ్గర 500 రూపీస్ నుంచి కూడా పట్టీలు అనేవి స్టార్ట్ అవుతాయండి. 1 kg వరకు కూడా పట్టీలు మేము ఆర్డర్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆర్టికల్స్ వచ్చేసి ప్రతిదీ కూడా మీకు లభిస్తుందండి స్టోర్స్ లో. ఏదైనా హెవీ ఆర్టికల్ కావాలి అంటే కచ్చా ఐటమ్ ఏదైనా కావాలి అంటే కూడా మనం కస్టమైజేషన్ చేసి 10 to 15 days లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్టికల్స్ అంటే దాంట్లో మనకు సంబంధించిన పూజ ఐటమ్ మొత్తం ఉంది. బర్ని గంధంకి పంచపత్ర చెరువులలో అలా. ఇప్పుడు మీరు ఏదైనా మ్యారేజ్ కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఒక 10,000 కానీ 15,000 కానీ 20,000 కానీ మేము ఇలా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నామంటే దానికి తగ్గ పూజా సెట్ ఎంత రేట్లో సెట్ కావాలి అనేది కూడా మేము సెట్ చేసి ఇచ్చేస్తామండి. అలాగా మా స్టోర్లో స్పెషాలిటీ ఏంటి అంటే 80 రూపీస్ నుంచి గిఫ్టింగ్ ఐటమ్ అనేది స్టార్ట్ అవుతుందంటే 80 రూపీస్ నుంచి 1 lakh వరకు మీకు ఏ రేంజ్ లో మీకు గిఫ్ట్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అవి సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ మనకి గోల్డ్ ఫోటో ఫ్రేమ్స్ 24 క్యారెట్ గోల్డ్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. సో అలాగే సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. సో మన రేంజ్ వచ్చేసి 80 రూపీస్ నుంచి 1 lakh రేంజ్ వరకు ఉన్నటువంటి ప్రతి గిఫ్ట్ ఐటమ్ అవైలబుల్ గా ఉంటుందండి. సో తర్వాత ఇంకొకటి వచ్చేసి జ్యువెలరీ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. జ్యువెలరీ చూసిన తర్వాత మీకు పాలిష్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుందా, మీకు ఉన్నటువంటి మైండ్ లో ఏదైనా ముందే క్లియర్ చేస్తాను. పాలిష్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది సిల్వర్ మీద కోటింగ్ వేస్తారు. గోల్డ్ లేయర్ అనేది ప్యూర్ గోల్డ్ లేయర్ వేస్తారు. అదేమవుతుందంటే మన యూసేజ్ బట్టి అంటే స్వెట్టింగ్ పట్టినా లేదంటే బాడీ స్ప్రేస్ ఓపెన్ లో పెట్టేసిన కలర్ అనేది తగ్గుతుందంట. సో మీరు దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. ఏ సిల్వర్స్ లో ప్రొడక్ట్ మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో సర్వీస్ కూడా సెకండ్ అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. సో మీకు జ్యువెలరీకి ఫస్ట్ సర్వీస్ అనేది ఫ్రీ సర్వీస్ ఇస్తాము. అది బ్రేకేజ్ అయినా లేదంటే పాలిష్ పోయినా కూడా ఫస్ట్ గా ఫ్రీగా మీకు రిపేర్ చేసి ఇవ్వడం అన్నా జరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి జస్ట్ ఒక 10 to 50 రూపీస్ పర్ గ్రామ్ చార్జ్ చేస్తామండి. 10 to 50 రూపీస్ పర్ గ్రామ్ చార్జ్ చేసి మీకు ఐటమ్ మీరు కొనేటప్పుడు ఎలా ఉందో మళ్ళీ మీకు సేమ్ అదే విధంగా మీకు ఐటమ్ అనేది రిటర్న్ అంటే మీరు ఒక లైఫ్ ఏదైతే వాడుతున్నారో దీన్ని కూడా అలాగే వాడచ్చు. సిల్వర్ జ్యువెలరీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే దాన్ని స్టోరేజ్ చేసుకునే విధానం. అది ఎలా పెట్టుకోవాలన్నది మీరు తీసుకునేటప్పుడు మా స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఎంత జాగ్రత్తగా దాన్ని లోపల దాచుకుంటే లోపల జీవాలు పెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే దానికి అంత ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే అండి. సో దీనికి రిటర్న్ కూడా మీరు ఇబ్బంది ఏం పడకుండా మీరు ఏ రోజు రిటర్న్ ఇచ్చినప్పుడు దానికి రిటర్న్ వాల్యూ అనేది 100% సిల్వర్ రేట్ వస్తుంది. మీరు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొన్నప్పుడు అది వాడేమో పక్కన పడేసేమో అన్నట్టే ఉంటుంది తప్ప మీరు ఇంకా సిల్వర్ జ్యువెలరీ కొన్నప్పుడు మీరు అది ఎప్పుడైనా మార్చుకోవాలి అన్నా కూడా మీరు రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది. ఏ రోజైతే మీరు రిటర్న్ ఇస్తారో ఆ రోజు సిల్వర్ రేట్కి 100% రిటర్న్ అనేది ఇచ్చేస్తామండి. సిల్వర్ రేట్ వస్తుంది మీకు. ఓకే అండి. సో తర్వాత వచ్చేసి మా ఏఎస్సీవర్స్ లో మేము కస్టమర్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసినామంటే ఒక పాలసీ ఏంటంటే జనరల్గా అందరూ కూడా మాక్సిమం అందరూ కూడా గోల్డ్ కోసం స్కీమ్స్ అనేవి పే చేస్తున్నారు. గోల్డ్ స్కీమ్స్ అనేవి చాలా పే చేస్తున్నారు. సో ఏఎస్సీవర్స్ లో మీకు ఆల్రెడీ దాంట్లో స్కీమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఏఎస్సీవర్స్ స్కీమ్స్ అనేవి స్కీమ్ వచ్చేసి స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీ మంత్ మీరు 500 రూపీస్ అంటే ఏదైతే అమౌంట్ స్టార్ట్ చేస్తున్నారో 500 అనేది మినిమం మేడం. మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. 10,000 కానీ ఎంతైనా మీరు పే చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నారో దాన్ని 11 మంత్స్ మీరు ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు. 11 మంత్స్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత 12th మంత్ లో మేము బోనస్ యాడ్ చేసి 12
ఒకటి 1 మంత్ బోనస్ యాడ్ అవుతుంది, ఇంకొకటి మీరు ఏ ఐటమ్ తీసుకున్నా దానికి తరుగు మంజూరీ పూర్తిగా ఉంటుంది. మీకు ఓన్లీ సిల్వర్ రేట్ ఏదైతే ఉంటుందో మీరు ఎన్ని గ్రామ్స్ అయితే తీసుకున్నారో అన్ని గ్రామ్స్కి సిల్వర్ రేట్ మాత్రమే వేస్తాం. తరుగు మంజూరీ అనేది ఎప్పుడు ఉండదు స్కీమ్లో ఉన్న వాళ్ళకి. ఓకే అండి. సో ఈ స్కీమ్ అనేది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కట్టే ప్రతి నెల ఇదే రోజు కట్టాలంటే అవసరం లేదండి. మీరు ఏ రోజైనా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు ఏ రోజైనా స్కీమ్ అనేది పే చేయొచ్చు. తర్వాత స్కీమ్ కూడా మా స్టోర్కి వచ్చి పే చేయాలా కూడా కాన్సెప్ట్ కూడా లేదండి. మీకు ఫోన్పే కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఫోన్పే చేసేసి మాకు స్క్రీన్ షాట్స్ ఏవైతే స్టోర్కి పంపించేస్తారో వాట్సాప్లో మేము రిసిప్ట్ అనేది PDF మేము పంపించేస్తాం. సో స్కీమ్ పే చేయడానికి స్టోర్కి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు మేడం. సో స్కీమ్ అనేది చాలా బెనిఫిషియల్, ఎందుకంటే ఒకేసారి ఇప్పుడున్న సినారియో ప్రకారం మనం ఒకేసారి సిల్వర్ ఐటమ్ కొనుక్కోవాలి అంటే ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూస్తే గ్రామ్ రేట్ వచ్చేసి 103 రూపాయలు ఉంది. ఒక గ్రామ్ వచ్చేసి 103 రూపాయలు ఉంది. నేను ఇదే 10,000 పెట్టి ఐటమ్ కొనాలి అంటే ఒకేసారి నేను పెట్టలేదు. సో నేనేం చేస్తాను, అవసరం కూడా లేదు, ఐటమ్ కావాలి. సో నేనేం చేస్తాను, ఒక నెలకి 1000 రూపాయలు చెప్పిన స్కీమ్ కట్టినప్పుడు సంవత్సరం అవ్వగానే నేను ఐటమ్ తీసుకోవడానికి అంటే నాకు ఒకేసారి అమౌంట్ పెట్టినట్టుగా అనిపించదు. అలాగే నాకు 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అలాగే ఐటమ్ తరుగు మంజూరీ లేకుండా కూడా తీసుకోగలుగుతాను. సో ఈ ఏదైతే స్కీమ్ ఉందో ఒక్కసారి ఆలోచించి ఇవాళ ఎవరైనా కూడా స్కీమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మా వాళ్ళకి స్కీమ్ కూడా రాస్తారండి. సో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా స్టోర్ కాకినాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఏలూరు కానివ్వండి, ఏదైనా మా స్టోర్ని విజిట్ చేసి ఒకసారి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో బట్టల గురించి కానివ్వండి, ఆర్టికల్స్ గురించి కానివ్వండి, జ్యువెలరీ గురించి కానీ మేము ఇక్కడ ఓన్లీ శాంపిల్స్ మాత్రమే తీసుకొచ్చాము. మీరు స్టోర్కి వస్తే వందలాది మోడల్స్ అనేవి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఒక్కసారి స్టోర్ విజిట్ అనేది మీరు ఫ్రెండ్స్ ఇలాగే గ్యాదర్ అయ్యి ఒకసారి స్టోర్స్ అనేవి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం అండి. స్కీమ్ ప్లానింగ్స్ ఏమన్నా ఉంటే ఒకసారి మిమ్మల్ని డిస్కస్ చేసుకొని ఇవాళ స్కీమ్ స్టార్ట్ చేయాలి చేయండి. సో మీరు స్కీమ్ పే చేసిన వాళ్ళకి మీకు ఇలాంటి కార్డ్స్ అనేవి ఇలా ఇవ్వడం జరుగుతుందండి. సో 2 కార్డ్స్ ఉంటాయి. ఒకటి మీకు ఇస్తాము, ఒకటి మేము స్టోర్లో మెయింటైన్ చేసి ఉంటాము. రికార్డ్స్ అనేవి చాలా క్లియర్గా మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది రాస్తాము. ఇటు సైడ్ వచ్చేసి మీరు ఏ రోజు ఏ ఫోన్లో పేమెంట్ అన్న క్యాష్ కట్టారా లేకపోతే ఫోన్పే ద్వారా లేకపోతే కార్డు ద్వారా పేమెంట్ చేశారా అన్నది కూడా క్లియర్గా మీకు ఎంట్రీ అనేది జరుగుతుంది. స్కీమ్ కార్డ్ వెనకాల కూడా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఒకసారి మా స్క్రీన్ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో ఒకసారి చెప్పండి. ఇది 12 నెలల స్కీమ్. 500 నుండి ఎంతైనా ప్రతి నెల చెల్లించవచ్చు. 11 నెలలు చెల్లించిన తర్వాత 12వ నెల బోనస్తో 13వ నెలలో అంటే 12 నెలలు పూర్తయిపోలేదు. పూర్తవ్వగానే 13వ నెలలో పూర్తిగా తరుగు మంజూరీ లేకుండా వెండి వస్తువు తీసుకోవచ్చు. ప్రతి నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మీ స్కీమ్ వాయిదాను చెల్లించే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్గా ఇదే రోజు కట్టాలి అన్నది అయితే ఎక్కడ కూడా లేదు, ఏ రోజు కట్టుకోవచ్చు. అండ్ తర్వాత మీరు స్కీమ్ కట్టి ఇంకొకటి ఏంటంటే 25వ తారీఖు దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్టలేదు అనుకోండి, మా హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఒక రిమైండర్ కాల్ అనేది వస్తుంది. అంటే గవర్నమెంట్ మర్చిపోవచ్చు, ఒక మంత్ మర్చిపోవచ్చు. సో అలాంటప్పుడు మా దగ్గర నుంచి 25వ తారీఖు దాటిన తర్వాత ఒక రిమైండర్ కాల్ కూడా వస్తుంది. మేడం మీరు స్కీమ్ పే చేయలేదు, మాకు రిమైండర్ కాల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత స్టోర్లో ఉన్న ఏ వస్తువు అయినా తీసుకోవచ్చు. అంటే స్టోర్లో ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు తరుగు మంజూరీ అనేది ఉండదు. కానీ నాకు ఇది వద్దండి ఆర్డర్ అనేది చేయించుకుంటాం వేరే ఐటమ్ ఏదైనా అంటే కనుక మీకు తరుగు అయితే ఉంటుందండి. మేకింగ్ ఛార్జెస్ అయితే కనుక కొంచెం పడుతుంది. ప్రతి నెల వాయిదా చెల్లించినప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. స్కీమ్ పూర్తయిన తర్వాత స్కీమ్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే మేము ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాము. మీకు ఈ కార్డు ఇస్తున్నాం, మేము ఈ కార్డు మెయింటైన్ చేస్తాము. అలాగే PDF కూడా పంపిస్తుంది. మీకు ఒక రిసీప్ట్ ఇస్తారు. కార్డే కాదు, కార్డులో ఎంటర్ చేసి మీకు ఒక రిసీప్ట్ కూడా ఇస్తారు. మీరు డైరెక్ట్గా
స్కీమ్ ఎవరైనా పే చేయాలి అనుకుంటే కనుక వాళ్ళ దగ్గరికి వస్తారు. స్కీమ్స్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ మాత్రమే 30% కదా, అంటే మంత్ ఎండింగ్ కాబట్టి ఇవాళ కనుక మీరు స్కీమ్ స్టార్ట్ చేస్తే మీకు ఆల్రెడీ ఒక నెల అయిపోయింది. 1 మంత్ అయిపోతుంది అంటే ఫస్ట్ పే చేస్తే ఒకటి అంటే మీకు ఇవాళ కంప్లీట్ అయితే కనుక 1 మంత్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. మీకు ఏంటంటే 10 నెలలే ఉంది. సో అదొకసారి ఆలోచించక మీకు అడ్వాంటేజ్ కూడా ఒక నెల మీకు కలిసి వచ్చినట్టే ఉంటుంది. ఓకే అండి. సో